ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కన్నా ఎలా అనిపిస్తుంది? అసలు పాత ప్రభుత్వం కంటే కొంచెం బెటర్. ఇది కూడా అదే రెండు రెండే, కానీ ఆ పాత ప్రభుత్వం కంటే కొంచెం బెటర్. కొంచెం పనులు గిల్లు జనాలు ఆడావిడి చేతి నిండా కొంచెం అటు తిరగడం ఇటు తిరగడం, కూరగాయల రేట్లు కూడా కొంచెం బాగానే ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన ప్రెస్ మీట్లో నేను చేసిన చాలా భారీగా అప్పులు చేశాను అన్నారుగా మీరు. నేను చేసిన వాటిలో 40% సంవత్సరంలోనే మీరు అప్పులు చేశారు. ఎవరికి ఇచ్చారని చెప్పడితే ఒక్క మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ సమాధానం చెప్పలేదని మాట్లాడుతున్నారు. ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి ఏమో నేను ఒక్కడిని ముఖ్యమంత్రి, ఇంకెవరి మాట ఎండు ఆయన. ఈయన అలా కాదు, అందరినీ కలుపుకుంటాడు, అందరితో మాట్లాడి అన్ని రకాలుగా జరుగుతున్నాయి. ఈ పోలవరం కానీ ఏదైనా కానీ ఈయన ఏంటంటే అన్ని విషయాలు ఈయనకి తెలియదు. ఈయన జగన్ ఏంటంటే ప్యాలెస్ని బయట రాడు, వచ్చాడంటే ఇక మంది మార్పులు వస్తే అడావుడు చేస్తా వెళ్ళిపోతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక కూడా జనం ఎలా వస్తున్నారంటారు? ఏం డబ్బిచ్చి ఏముంది, ఇప్పుడు నేను ఉన్నాను 1000 రూపాయలు ఇస్తే రావంటే పక్కన పడేసి వెళ్ళనా, అంతే. ఎవరైనా అంతే, డబ్బు రోజుకి పోయి ఇస్తాడు. బందుబాట్లు బిర్యానీ ఏముంది, గాలి గుండె ఇంట్లో పనికి అట్లాగా చక్కగా వచ్చేసి. ఇప్పుడు రేషన్ విధానం ఇంటికి వచ్చేది కన్నా ఇప్పుడు మళ్ళీ 1వ తారీఖు నుంచి ఇంటికి రాదు, షాప్కి వెళ్ళి తెచ్చుకోమని ఏంటి అసలు అదే బెటర్ కదా. ఎందుకంటే ఇంటికి వస్తాం, ఇప్పుడు నేను మార్కెట్కి వచ్చాను, ఇంటికి వస్తాడు, ఎవరు ఉండరు, మళ్ళీ ఆవిడ చివరికి ఎదురు చూడాలి. అలా కాకుండా రేషన్ నాకు కుదిరినప్పుడు బండి వేసుకు వెళ్ళిపోవడం, రిక్షా వేసుకు వెళ్ళిపోవడం, ఆడవాళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవడం, తెచ్చుకుని వస్తారు. అది ఇదివరకు ఉన్న విధానంగా. ఈ అనవసరంగా రేషన్ వ్యాన్లు వచ్చి దానికి వ్యాన్ ఖర్చు, దానికి డ్రైవరు, మళ్ళీ దాని వెనక అదైనా రోడ్డు మీద నిలబడి తీసుకోవాల్సిందే. ఆ రోడ్డు మీద వర్షం వస్తుంది, ఎవరో తీసుకెళ్తాం, షాపులో రేపు వెళ్ళి తెచ్చుకుందాంలే, ఎక్కడికి పోదుగా అన్న ఇది ఉంటుంది. నేను వస్తే ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇప్పుడు ఇటువంటి వ్యాన్లు ఇవన్నీ తీసా ఉద్యోగాలు ఇస్తానన్నా ఉద్యోగాలు పీకేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది. అది జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు కానండి, అది ఉద్యోగాలు నాకైతే ఏం కనపడలా. కొన్ని విధానాలు బాగున్నాయి జగన్మోహన్ రెడ్డి. ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియం పెడదామని అవి కొన్ని విధానాలు బాగున్నాయి. అవి అమలు చేస్తే బాగుంటాయి, అమలు చేయట్లేదు కాబట్టి. ఈ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం అవసరం లేదన్నప్పుడు గతంలో మాట్లాడింది. ఇప్పుడు మరి ఇంగ్లీష్ మీడియం అయితే కావాలి ఎవరికైనా. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాం, నాకు ఇంగ్లీష్ రాదు, అదే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్పించాను అనుకోండి, ధారాళంగా మాట్లాడగలం. ఇప్పుడు ఇంగ్లీష్ ఉన్నాయనే విధానం అది బాగుంది. కాదేంటంటే మన తెలుగు అంటున్నారు, తెలుగుతో పాటు ఫస్ట్ ఇంగ్లీష్ ఉండాలి. ఇంగ్లీష్ ఉంటేనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే. తెలుగు అనేది మనది ఉంది, అది పుట్టుకతో వస్తుంది, మదర్ టంగ్ అది నేర్పక్కర్లా వస్తుంది. దాన్ని కూడా మర్చిపోతున్నారు ఇవాళ, వేరే భాషలకు వెళ్ళిపోతున్నారు. ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి దానికి మద్దతు ఇస్తుంది. మంచి విధానం.